నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, ఇప్పుడు జనరేషన్లో ఇంకా అసలు విపరీతంగా ఎక్కువ అయిపోతుంది అని అంటే డయాబెటీస్ అని అంటూ ఉన్నారు సార్ అందరు కూడా. ఇంకా ఆల్రెడీ డయాబెటీస్ కొన్ని ఏళ్ళుగా ఉన్న వాళ్ళకైతే కనుక అరికాళ్ళల్లో మంటలు కానీ, తిమ్మిర్లు రావడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా చిన్న దెబ్బతో కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి వేలు తీసేయడం కానీ, లేకపోతే తీసేసే పరిస్థితికి వస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకునే విధానం ఏంటి, ఆయుర్వేదిక్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అనే వివరాలు తెలియజేయండి సార్. అయితే చూడండి, చాలామంది డయాబెటిక్ ఉండే వాళ్ళకు అరికాల మంటలు, వాళ్ళకు దెబ్బలు తగిలితే తెలియని కూడా తెలియదు. చాలా మంది ఏదైనా గీరకపోయిందంటే కూడా బ్లడ్ వచ్చే విషయం కూడా తెలియదు వాళ్ళకి. చాలా మంది ఏమవుతుంది అంటే ఈ డయాబెటిక్ అనేది షుగర్ బాడీలో ఎక్కువైపోయి లివర్ని దెబ్బతీస్తుంది. లివర్ని దెబ్బతీయడం వల్ల బాడీలో నర్వస్ సిస్టమ్ అంతా కూడా నమ్నెస్ వచ్చేస్తుంది. బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల లివర్ అనేది మజిల్స్, నర్వస్ సిస్టమ్, టెండన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ మూడింటిని ఆపరేట్ చేస్తుంది. ఓకే, లివర్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో, ఈ లివర్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫస్ట్ ప్రధానంగా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఈ ఇండైజెషన్ వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ చాలా ఫ్లెక్చులేట్ అవుతాయి, అంటే ఎక్కువ తక్కువ చాలా అవుతాయి అన్నమాట. ఈ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ లివర్కి చుట్టూ ఏం చేస్తుంది అంటే ఒక పొరలాగా, అంటే ఈ ఓవర్ షుగర్ అంతా కూడా లివర్ చుట్టూ పేరుకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. లివర్కి సంబంధించిన చాలా రకాల డిసీజెస్ వస్తాయి. దీంట్లో కొంతమందికి అరికాల మంటలు వస్తాయి. ఈ పిక్కల నుంచి పట్టుకొని ఈ అంతా కూడా బాగా పెయిన్ ఉంటుంది. కొంతమందికి కూర్చోలేరు, ఈ బ్యాక్ సైడ్ పెయిన్ అంతా విపరీతమైన పెయిన్ వస్తుంది అనమాట వాళ్ళకి. ఇదంతా బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల నమ్నెస్ పాదాలు అనేవి నమ్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి వీటికి? రూట్ కాజ్ ప్రాబ్లం ఎక్కడ? చెప్పినట్టుగా షుగర్ అనేది లివర్ని దెబ్బతీయడం వల్ల ఏమవుతుంది అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అవేర్నెస్లో మనం ఒక చిన్న అవేర్నెస్ వచ్చింది అనుకోండి, మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తే కొంతమందికి అరికాల మంటలు బాగా విపరీతంగా పెరిగిన వాళ్ళు పులుపు ఎక్కువ తింటుంటారు. పులుపు ఎక్కువ తినడం వల్ల లివర్ అనేది ఇంకా దెబ్బతీస్తుంది. అక్కడ షుగర్ ఎక్కువైపోతుంది, ప్లస్ ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది, తిన్న ఫుడ్ ప్రాపర్గా పేయకంటదు, ప్లస్ దాంతోపాటు నర్వస్ సిస్టమ్ అంతా స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ కూడా ప్రాపర్గా సర్క్యులేషన్ అనేది ఉండదు. దానివల్ల నమ్నెస్ రావడం, దానివల్ల అరికాల మంటలు రావడం, బాడీ ఓవర్ హీట్ ఎక్కడం, ఇలాంటివన్నీ షుగర్ పేషెంట్లో ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి లివర్ని సరి చేసుకుంటే ఈ అరికాల మంటలన్నిటివి అంటే రూట్ కాజ్ నుంచి తగ్గాలనుకుంటే లివర్ని సరి చేసుకోవాలి. అయితే మీరు చెప్పినట్టుగా అసలు చింతపండు అనేది అవాయిడ్ చేసేస్తే ఇంకా అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే చింతపండు అంత మంచిది లేదు, చింతపండు అంత పాయిజను లేదు. ఎవరు తినాలి, ఎప్పుడు తినాలి? నేను రోజు తింటానండి, నాకు ఏమీ అవ్వదు, ఏమి కానంత వరకు బాగానే ఉంటుంది. బాడీలో ఒకసారి పెయిన్స్ వచ్చిన తర్వాత కొంచెం పులుపు ఏదైనా టేస్ట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఏందనేది. అంటే కొంతమంది మోకాల నొప్పులు, ఈ అరికాల మంటలు ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే ఏదో ఒక అన్ని తినేసి లాస్ట్ కొంచెం సాంబార్ తింటారు. పాలు కూడా పడవు, పాలు కూడా కొంతమందికి పెరుగన్నం తింటారు, నాకు డైజెషన్ అవుతుంది, పెరుగన్నం తింటారు, ఈజీగా డైజెషన్ అవుతుంది. కానీ పెరుగన్నం కూడా కొంతమందికి డైజెషన్ అవ్వదు. రీజన్ ఏంటంటే మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా బాగాలేనప్పుడు లివర్ అనేది ప్రాపర్గా పనిచేయదు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే లివర్ని మనం సరి చేసుకుంటామో, ఎప్పుడైతే లివర్ని మనం అవేర్నెస్గా లివర్ని మనం మంచిగా పెట్టుకుంటామో, దాని రూట్ కాజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సరి చేస్తాను అనమాట. మజిల్ సిస్టమ్ బాగవుతుంది, నర్వస్ సిస్టమ్ బాగవుతుంది, ప్లస్ టెండన్ సిస్టమ్ బాగవుతుంది. అరికాళ్ళు ఈ మూడు ప్రధానంగా ఉండడం వల్ల ఈ మూడిట్లో డ్యామేజెస్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అరికాల మంటలు అనేవి పర్మనెంట్గా తగ్గవు, టెంపరీ. కొంతమంది ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో చాలా మంచిగా రూట్ కాజ్ నుంచి కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పినట్టు షుగర్ పేషెంట్లకు కొన్ని శిలాజిత్ అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ అరికాల మంటలు పర్మనెంట్గా తగ్గిపోతాయి. రసాయన ట్యాబ్లెట్లు ఉంటాయి కొన్ని. ఈ రసాయన ట్యాబ్లెట్లు బాడీని టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. పునర్నవ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని.
పునర్నవ మెడిసిన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే లివర్ అనేది మొత్తం కూడా డీటాక్స్ అవుతుంది. ప్రాపర్గా పనిచేసేదానికి కొన్ని రూట్ కాస్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల లివర్ అనేది యాక్టివేట్ అయ్యిందే కాకుండా అరికాల మంటలు తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి, డైజెషన్ సిస్టమ్ బాగా అవుతుంది, జీర్ణశక్తికి కావాల్సిన ఎనర్జీ అనేది ఆయుర్వేద కొన్ని మెడిసిన్స్ వల్ల ప్రాపర్ గా జరుగుతుంది. ఫుడ్ కూడా సరిగ్గా తినలేరు కానీ తిన్నప్పటి నుంచి మళ్ళీ ఆకలేస్తూ ఉంటూ. ఇంకా ఆయుర్వేదంలో ఒక చిన్న ఒక ప్లాంట్ చెప్తాను, అది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నేల ఉసిరి. ఎంత చేదుగా ఉంటుందంటే అంటే దాని గుణమే అది. అంటే నేల ఉసిరి అంటే ఇంత అవుతుందండి, అంతే. ఈ సైజ్ కన్నా ఎక్కువ అవుతుంది అది నేల ఉసిరి అని. అంటే ఈ ఉసిరికి సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి దీనిలో. నేల ఉసిరికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని లివర్ని కంప్లీట్గా ఎన్ని రకాల లివర్ జబ్బులు వస్తాయో అన్ని రకాల లివర్ జబ్బులు అన్నీ కూడా ఒక నేల ఉసిరి నుంచి తగ్గిపోతాయి. అంటే నేల ఉసిరి అంటే ఎలా ఉంటుంది సార్? ఈ చిన్న ఉసిరికాయలు వస్తాయా? అలా కాదండి. దీనికి ఎలా ఉంటుందంటే ఒక ఇంత హైట్ చెట్టు అవుతుంది, చిన్న మొక్కలాగా అవుతుంది. దానికి లీవ్స్కి వెనకాల ఉసిరికాయలాగా ఉంటాయన్నమాట చిన్నగా. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. నేల ఉసిరి అంటే చిన్నగా ఇంత చెట్టు అవుతుంది, దానికి ఆకులన్నిటికీ వెనకాల ఉసిరికాయలాగా ఉంటాయి. అది నేల ఉసిరి. గుర్తుపట్టడం చాలా ఈజీ అనమాట. అది చిన్నగా ఆకులు అవుతుంటాయి. అది తీసి నోట్లు వేసుకుంటే అంత కఠినమైన చేదు ఉంటుంది. కానీ అలాంటి మెడిసిన్స్ మేము తీసుకుని వచ్చి దాన్ని ప్రిపరేషన్ చేసి ఆ చేదు గుణాన్ని మనము ఇంకొక మెడిసిన్ ప్రాపర్టీస్ కలపడం వల్ల ఆ చేదు గుణం అంతా పోయి దాని ప్రాపర్టీస్ మాత్రం అలాగే ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల లివర్ సమస్యలు అన్నీ కూడా పోయిందే కాకుండా డైజెషన్ సిస్టమ్ బాగవుతుంది, ప్లస్ షుగర్ లెవెల్స్ బాగుంటాయి. హైపర్ టెన్షన్ అండి, నేల ఉసిరి వల్ల బీపీకి అసలు ఎక్సలెంట్ సొల్యూషన్ అనమాట. ఇలాంటి ప్రాపర్టీస్ అనేటివి ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. దాన్ని మనము పేషెంట్ యొక్క తీవ్రతను బట్టి, పేషెంట్ యొక్క బాధను బట్టి మనము ఏం చేస్తామంటే కాంబినేషన్స్ అనేటివి ఇస్తాం అనమాట. కాంబినేషన్ మెడిసిన్స్ ఇస్తాం. ఇవ్వడం వల్ల వాళ్ళకు పర్మనెంట్గా కూడా రూట్ కాస్ నుంచి ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు. అవును, ఇప్పుడు డయాబెటీస్ లో కాళ్ళ మంటలు, నరాల వీక్నెస్ తో పాటు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు కాంబినేషన్ లో మెడిసిన్ జరుగుతుంది అనమాట. ఇలాంటి మెడిసిన్స్ ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా కొన్ని రూట్ కాస్ నుంచి తగ్గించే మెడిసిన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి జనాలకు అవేర్నెస్ కావాలి. జనాలకి అసలు నేల ఉసిరి అసలు ఏం పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడకం విధానం తెలియక దాన్ని తప్పు పట్టేస్తున్నారు. నేను చాలా వాడానండి, నాకు సరిగా పనిచేయలేదు అని అంటారు. వాడే విధానం తెలవాలండి మనకు. నేల ఉసిరిని ఆ ప్రాపర్టీస్ని ఏ విధంగా దేంట్లో ఏ కాంబినేషన్లో కల్పిస్తే ఎలా బెనిఫిట్ ఉంటుంది అనేది తెలియాలి. అది తెలియకపోవడం వల్ల చాలా మందికి నెగిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట. మేము వాడామండి, చాలా రోజులు వాడాం కానీ తగ్గట్లేదు అని చెప్పి. కానీ వాడే విధానాలు కూడా తెలియాలి కదా మనకు. అవి డాక్టర్ యొక్క వైద్య విధానం వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వాళ్ళ సమక్షంలో తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అంటే సార్ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ డయాబెటీస్ తో ఉన్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు జస్ట్ షుగర్ కంట్రోల్, షుగర్ లెవెల్ ఎలా ఉంది, దాంతోపాటు బీపీ ఎలా ఉంది, ఇలాంటి జనరల్ వే చూస్తారు తప్ప మళ్ళీ కాలికి అని అంటే కనుక మళ్ళీ అది వేరే వెళ్ళమని సజెస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు, ఎలా చూస్తారో తెలీదు, ఏంటి ప్రాసెస్ అనేది తెలియక సగం నిర్లక్ష్యం చేస్తున్నారు. సో నిర్లక్ష్యం చేయకుండా ఇలా ఆయుర్వేదిక్ అప్రోచ్ అయితే కనుక పెద్ద టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి కావాల్సిన మల్టిపుల్ కాంబినేషన్స్ లో ఇవ్వడం వల్ల హీల్ అయిపోతుంది అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.